తీసుకున్నాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు, రక్షించుకున్నాడు. అసలు ఒక్క విషయం మీరు ఆలోచించండి, నా రక్షణ వల్ల ఒక్కడికి ప్రయోజనం ఉందనేది ఆలోచించండి మీరు. అసలు 100 మాటలు అనవసరం. నా రక్షణను బట్టి ఒక్క వ్యక్తిని ప్రభు కోసం నేను ప్రభావితం చేశాను. అరే ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం దేవుని దగ్గరికి? రేపు ఎట్లా నిలబడదాం ఆయన ముందు? ప్రభా, ఒక్క వ్యక్తిని నేను నీకోసం సంపాదించలేకపోయాను, ఒక్క వ్యక్తిని నీ సన్నిధికి నేను నడిపించలేకపోయాను అనే బాధ ఉందనుకో లోపల. ఆ బాధని దేవుడు చూసి ఏదో ఒక రోజు కృపనిస్తాడు. రైట్. కొన్ని విషయాలు దేవుని దగ్గర నుంచి నేర్చుకుందాం రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారును పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం చాలా సందర్భాలలో మనందరికీ సుపరిచితమే. ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందంట. ఆ 99 గొర్రెల్ని అడవిలో వదిలిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళాడంట కాపరి. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు వెతికాడంట? ఆ తప్పిపోయింది దొరికే వరకు వెతికాడు. ఆ గొర్రె ఎక్కడుందో వెతికి ఎట్టకేలకి దానిని కనుగొన్నాడంట. దానిని కనుగొని ఆయన తన భుజాల మీద ఎక్కించుకుని తిరిగి వస్తూ వారి స్నేహితులు అడుగుతున్నారంట, ఏమని? ఏంటోయ్ ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి. ఇంత సంతోషానికి కారణం ఏంటి? ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందా అని చెప్పి అడుగుతారు కదా స్నేహితులు. అలాగా అడిగేటటువంటి స్నేహితులతో ఆయన చెప్తున్నాడంట, తప్పిపోయిన ఈ గొర్రె నాకు దొరికింది, అది నా సంతోషానికి కారణం. తప్పిపోయినది దొరికే వరకు యేసయ్య వెదికాడు. అలాగే యేసు ప్రభుల వారు మనల్ని కూడా ఒకానొక రోజు ఆయన వెదికాడు. కనుకనే మనం ఇక్కడ కూర్చోగలిగాం. ఆయనే మనల్ని వెదక్కపోతే, ఆయనే మన దగ్గరికి రాకపోతే మనం ఎక్కడ ఉండేటోళ్ళమో, ఎక్కడెక్కడ తిరిగేటోళ్ళమో. కానీ ఆయన మనల్ని వెదికాడు. ఎప్పటి వరకు అనంటే ఆయన ప్రేమ మనకు అర్థమయ్యేంత వరకు, ఆయన్ని మనం కనుగొనేంత వరకు, ఆయన సన్నిధిలో నిలిచేంత వరకు యేసయ్య మనల్ని వెదికాడు. అవును, మనం కూడా కొన్ని సందర్భాలలో ఆయనకి దొరకకుండా పరిగెత్తినటువంటి వాళ్ళమే, ఆయన ఇటు పిలుస్తుంటే మరోవైపు వెళ్ళినటువంటి వాళ్ళమే, ఆయన చెప్పినటువంటి మాటను పట్టించుకోకుండా తిరిగినటువంటి వాళ్ళమే. అయినా కానీ ఆయన ప్రేమ మనకు అర్థమయ్యేంత వరకు ఆయన మన విషయమై ఓర్చుకున్నాడు, మన విషయమై ఆయన వెతికాడు, మన విషయమై ఆయన వేరే గొర్రెలను సహా అడవిలో వదిలిపెట్టి ఆ తప్పిపోయిన ఒక గొర్రె కోసం వెతికినట్లుగా యేసు ప్రభుల వారు మనల్ని వెతికాడు. ఇందుకు దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం, ఎంతో రుణస్థులమై ఉన్నాం. ఎప్పటికీ ఆ రుణాన్ని మనం ఆయనకి తీర్చలేము. ఈ విషయమై ఎప్పటికీ ఆయనకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన ప్రారంభించేటప్పుడు ఈ విధంగా ప్రారంభించాలి. ప్రభువా, నన్ను వెదకి వెంటాడి నన్ను రక్షించుకున్నందుకు నీకు స్తోత్రం ప్రభువా. లేరా మన బంధువులు ఇంకా రక్షించబడవలసిన వాళ్ళు లేరా? మన బంధువులకి ఇంకా అందరికీ యేసు ప్రభు ఎవరో తెలిసిపోయారా? మా బంధువులకు కూడా యేసు ప్రభు
యొక్క ప్రేమ రుచి చూడక ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. అలా మీ బంధువుల్లో కూడా ఉన్నారు. కానీ దేవుడు ఆయన ప్రేమ మీ దాకా అందేలాగా చేశాడు. చూసారా? అలాగా గొర్రెలుగా ఉన్నటువంటి మనలను, తప్పిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన వెదుకుకున్నాడు, వెంటాడాడు, రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఈ విధంగా దైవారాధనలో ఉండి దేవుణ్ణి ఆరాధించుకుంటూ సాగిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెదకుట అనేటటువంటి విషయం గురించి ఒక 2 ముక్కలు మీకు చెప్పాలని. మొట్టమొదటిగా యేసయ్య మనల్ని వెదికాడు కాబట్టే మనము ఆయన నమ్ముకోగలిగాం. మనం ఆయన నమ్ముకున్నామనంటే అందులో మన టాలెంట్ ఏమీ లేదు. మనం ఆయన్ని నమ్ముకున్నాము అనంటే అందులో మన యొక్క గొప్పతనం ఏమీ లేదండి. ఆయనే మన దగ్గరకు వచ్చే అంత తగ్గించుకుని, పరలోకాన్ని విడిచి మనతో సహవాసం చేసే అంత తగ్గించుకుని, మనకు ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకునే అంత తగ్గించుకున్నాడు ఆయన. అది కేవలం ఆయన ఘనతే, ఆయన గొప్పే, ఆయన ప్రేమే, ఆయన సహాయమే మన రక్షణ. దేవునికి స్తోత్రం. యేసయ్య గొర్రె తప్పిపోతే వెదికాడు. ఆ తర్వాత తండ్రికి కుమారుడే తప్పిపోయాడు. మీకు ఒక చిన్న విషయాన్ని చేరవేస్తా. గొర్రె తప్పిపోయింది. యేసయ్య వెతుక్కుంటూ వెళ్ళాడు. అది కనబడే వరకు వెతికాడు. దొరికిన తర్వాత తెచ్చాడు. ఇప్పుడు కన్న కొడుకే తప్పిపోయాడు, కుమారుడే తప్పిపోయాడు. గొర్రె తప్పిపోతేనే వెళ్ళాడు కదా, మరి కుమారుడు తప్పిపోతే ఈ తండ్రి వెళ్ళలా. చిన్నోడు, చిన్న కుమారుడు, వాడికి కాస్త తొందరపాటు ఎక్కువ. వాడు వెనక ముందు ఏం ఆలోచించడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు. ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళలా. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా చిన్నోడు ఎక్కడున్నాడో మీకేమో తెలిస్తే చెప్పండి అయ్యా, పట్టుకుని నాకు తీసుకొచ్చి చూడండి అయ్యా అని చెప్పి ఒక్క విషయం కూడా చెప్పలా. ప్రేమ లేక, ప్రేమ లేదనా? ప్రేమే కనుక లేకపోతే ఆ చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అంత దూరాన్ని నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకొని అంత చరిత్ర చేస్తాడా? ప్రేమ లేకపోతే ఉందా లేదా? కుమారుడి మీద ఉంది, కానీ వెళ్ళలా. గొర్రె తప్పిపోతేనేమో వెళ్ళాడు, కుమారుడు తప్పిపోతేనేమో వెళ్ళలా. అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థం అవుతుంది. ఏంటంటే గొర్రె అని అంటే ప్రభువును గురించి అంతగా తెలియని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. దేవుని గురించి, దేవుని క్రమం గురించి, దేవుని సన్నిధి గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని ప్రేమ గురించి అంతగా తెలియనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు గొర్రెలోనండి. యేసు ప్రభు ఎవరో మనకి తెలియనప్పుడు ఆయనే మనల్ని వెంటాడి మనల్ని రక్షించుకున్నాడు. రక్షించుకుని ఆయన ఎక్కడికి చేర్చాడు? సంఘంలోనికి చేర్చాడు. సంఘంలోనికి చేర్చి దొంగల చేత కొట్టబడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎక్కడికి చేర్చాడు? పూటకోళ్ళవాని ఇంటికి చేర్చి ఆ వ్యక్తికి 2 దేనారాలను ఇచ్చి, ఇతనిని జాగ్రత్తగా నీవు చూడు, వీటిని ఖర్చు పెట్టు, ఇంకేమైనా నీవు ఖర్చు పెట్టిన ఎడల అది నేను మరలా నీకు తిరిగిస్తానని చెప్పి అక్కడ వ్యక్తికి చెప్పి, అంటే పూటకోళ్ళవాని ఇల్లు అంటే సంఘం. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దైవజనుడు. ఇచ్చిన 2 దేనారాలు ఏంటిదంటే, ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. ఈ 2 దేనారాలతో వీడికి బాగు చేయి.
అంటే వాక్యముతో ఈ వ్యక్తిని బాగు చేయి, వాక్యముతో ఈ వ్యక్తిని సరిచేయి, వాక్యముతో వీడికి ఉన్నటువంటి దొంగల చేత పడిన గాయాల నుండి విడిపించు. ఇది మాత్రమే కాదు, ఒకవేళ నీకేనా ఖర్చు అయితే, నువ్వేమన్నా ఖర్చు పెడితే, అదే మోకాళ్ళ ప్రార్థన అనే ఖర్చు వీడిని గురించి, అదే కన్నీరు కార్చేటటువంటి ఖర్చు వీడిని గురించి, నీ గురించి కాదు, వీడి గురించి కారుస్తున్నావుగా. అదే కడుపు మార్చుకుని ఉపవాసం ఉంటున్నావే, నీకు బాగుండాలనో, నీ కుటుంబం బాగుండాలనో, నీ బిడ్డలు బాగుండాలనో కాదు, నేను నీకు అప్పగించినటువంటి బిడ్డలు బాగుండాలని, వారి ఫ్యామిలీస్ బాగుండాలని, వారు ఎత్తబడాలని, వారి గురించి కడుపు మార్చుకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, కన్నీరు కారుస్తున్నావు కదా, ఉపవాసం ఉంటున్నావు కదా. జేబులో డబ్బులు లేకపోయినా సరే దేవుని పని జరగాలి అని చెప్పి అడుగు ముందుకు వేస్తున్నావు కదా, టెన్షన్ ఫీల్ అవుతున్నావు కదా, రాత్రులు నిద్ర పట్టకపోయినా సరే మోకాళ్ళ మీద ఉండి దేవా నీ కార్యం జరిగించాలని చెప్పి ఈ విధంగా నీవు దేవుని పాదాలు పట్టుకుని నువ్వు ఖర్చు అయిపోతున్నావు కదా. నేనిచ్చి నీ 2 ధ్యానాలను ఉపయోగించు. ఇవి మాత్రమే గాక నీవు ఇంకా కన్నీరు అనే ఖర్చు, ఉపవాసం అనే ఖర్చు, ప్రార్థన అనే ఖర్చు, యాచన అనే ఖర్చు, ఏదైతే నువ్వు ఖర్చు పెడతావో దానికి కూడా నేను ప్రతిఫలం ఇస్తాను అని చెప్పాడు యేసు ప్రభు. ఓకే, లోకంలో మనం గొర్రెలుగా అటు ఇటు తప్పిపోతున్నటువంటి విషయంలో, పరిస్థితుల్లో యేసు ప్రభువే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, మనల్ని చేజిక్కించుకున్నాడు, పట్టుకున్నాడు. అపవాది కబంధ హస్తాల్లోనికి వెళ్లకుండా ఆయన మనల్ని పట్టుకుని సంఘంలోనికి చేర్చి, ఇక్కడ మీరు నిలిచి ఉండండి, ఇక్కడ నా దాసుడు వాక్యం చేత మిమ్మల్ని పోషిస్తాడు అని చెప్పాడు. ఇది ఒక ఘట్టం. ఇక రెండో పాయింట్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఇక మనల్ని ఆయన అస్తమానం వెతుక్కుంటూ ఉండడు. ఇది గుర్తుపెట్టుకోండి మీ గుండెల్లో. ఒకసారి కలుసుకున్నాడు, ఒకసారి చెప్పుకున్నాడు ఆయన ప్రేమ ఏంటో, ఒకసారి నీ జీవితానికి బదులుగా ఆయన జీవితాన్ని ఇచ్చేసి ఆ ప్రేమంతా ఏంటో నీకు చెప్పుకున్నాడు. నేను తీసుకొచ్చి ఒక సత్తువు కలిగిన భూమిలో కూర్చోబెట్టాడు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, మందిరానికి వచ్చిన తర్వాత కూడా, సన్నిధానానికి వచ్చిన తర్వాత కూడా, ఇక నువ్వు ఎప్పుడు తప్పిపోతున్నావో, ఎక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎటు పోతున్నావో అని చెప్పి నిన్ను అస్తమానం ఇక నిన్ను వెతుక్కుంటా కూర్చుంటా ఉండి, నీ చుట్టూరే తిరుగుతూ ఉండి, అది అటెళ్ళొద్దమ్మా, ఇటెళ్ళొద్దమ్మా, ఇటెళ్ళొద్దమ్మా, అటెళ్ళొద్దమ్మా అని చెప్పడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలను మీరు. అందుకే గొర్రె తప్పిపోతే పరిగెత్తుకుంటా వెళ్ళాడు, కుమారుడు తప్పిపోతే వెళ్ళలా. మీరు చెప్పండి, గొర్రె ఎక్కువ, కుమారుడు ఎక్కువ? ఏమా, కుమారుడే ఎక్కువ. మరి గొర్రె కోసం పరిగెత్తుకుంటే వెళ్ళితివి, దొరికినటువంటి గొర్రె కోసం పెద్ద పెద్ద పార్టీయే చేసితివి. మా ఉంటే ఆ గొర్రె ఖర్చు ఒక 15,000 ఉంటుందేమో, 10,000 ఉంటుందేమో, కానీ నువ్వు పెట్టిన పార్టీ ఖర్చు 1,00,000 రూపాయలు. నువ్వు పెట్టిన పార్టీ ఖర్చు ఏమో 1,00,000 రూపాయలు. ఎంత ఖర్చు పెట్టావు నీవు? గొర్రె కోసం ఎంత ఖర్చు పెడితివి, కానీ కుమారుడు తప్పిపోతే కనీసం ఏమీ నువ్వు స్పందించట్లేదేంటి? గొర్రె తప్పిపోతేనేమో వెతుక్కుంటా వెళ్ళాడు, కుమారుడు తప్పిపోతే వెళ్లకుండా ఆగిపోయాడు. కారణం ఏంటంటే ప్రేమ లేక కాదు. చాలా ప్రేమ ఉంది, గుండెల నిండా దుఃఖం ఉంది. గుండెల్ని, ఆ కట్టల్ని తెంపుకుంటూ వస్తున్న దుఃఖం లోపల ఉంది. అది ఎక్కడ కనపడద్ది అంటే కుమారుడు మరలా తిరిగి వచ్చిన తర్వాత కనపడద్ది. మరి ఎంత దుఃఖం ఉంది కదా, ఎందుకు వెళ్ళలా? ఇది ప్రశ్న. ఎంత దుఃఖం ఉంది కదా, వాడు తప్పిపోయి ఎటు వెళ్ళాడో, ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు నువ్వు అని అంటే, దేవుడు అంటాడు అక్కడ చెప్పకయ్యే ఒక మాట చెప్తాడు. ఏంటో తెలుసా? నేను పరిగెత్తాల్సిన టైంలో పరిగెత్తా, నేను వెదగాల్సిన టైంలో వెతికా, నేను వెళ్ళాల్సిన టైంలో నేను వెళ్ళా, కనుగొన్నా, తెచ్చుకున్నా. పాపమనే, శాపమనే, దారిద్రత అనేటటువంటి ఊబిలో నుండి, జగట గల దొంగ ఊబిలో నుండి విడిపించుకున్నా, తెచ్చుకుని సత్తువ గల సమభూమి గల ప్రదేశంలో, సంఘంలో నేను నాటాను. ఇక ఇక్కడ నాటిన తర్వాత నన్ను వెతుక్కుంటూ, నన్ను అంటు పెట్టుకుంటూ, నన్ను కలుసుకుంటూ, నన్ను కదుపుకుంటూ, నాతో సహవాసం కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత బిడ్డది. దేవునికి స్తోత్రం. గొర్రె, దానికేమి తెలీదు కాబట్టి నేను వెతుక్కుంటా వెళ్ళా.
కుమారుడు అంటే ఎవరో తెలుసా? ఎదిగినవాడు. కుమారుడు అంటే ఎవరో తెలుసా? సంఘక్రమం తెలిసినవాడు. కుమారుడు అంటే ఎవరో తెలుసా? ఎన్నో సందేశాలు వింటున్నటువంటి వాడు. కుమారుడు అంటే ఏంటో తెలుసా? తండ్రి ఇంట ఎన్నో విషయాలు వింటూ, నేర్చుకుంటూ, పాడుతూ, ఆరాధన చేస్తూ, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళుతూ, చక్కగా దైవోపదేశాలు వింటూ, దేవుని వాక్యాన్ని, దేవుని హృదయాన్ని, దేవుని మాటను వింటూ, ధ్యానం చేసుకుంటూ, ఆ వాక్యాలలో ఎదుగుతున్నటువంటి వాడు కుమారుడు. మరి సంఘములో ఉండి కూడా, వాక్యములో ఎదుగుతూ కూడా, ఎన్నో విషయాలు నా దగ్గర నేర్చుకుంటూ కూడా తప్పిపోతే నేను వాడి వెనకాల పరిగెత్తను. తెలుసుకుని ఆడు రావాల్సిందే. తెలియదు కాబట్టి పరిగెత్తా. ఇక నేను తప్ప వాడికి దిక్కు లేదని ఎన్నో విషయాలు తెలిసే ప్రదేశంలో నాటాను వాడిని. నాటినప్పుడు వాడేం చేయాలి? నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఏ మాట అయితే వాడికి అందిస్తున్నానో, ఆ మాటల ప్రకారంగా జీవితాన్ని కట్టుకుని నా సన్నిధిలో నిలవాలి. ఎదిగినటువంటి వాడు, చేతికొచ్చినటువంటి వాడు, తండ్రి బాధ్యతను నెరవేర్చవలసినటువంటి వాడు, కుటుంబ బాధ్యతను నెరవేర్చవలసినటువంటి వాడు వినాలి. సంఘ బాధ్యతను నెరవేర్చవలసినటువంటి వాడు, ఒక బాధ్యత కలిగి, నా పనిలో, నా ఇంటిలో బాధ్యత కలిగి ఉండవలసినటువంటి వాడు బాధ్యత రహితంగా వెళ్తుంటే ఇంకా ఆడెనకాల నేను పరిగెత్తానా? వెళ్ళను. ఎందుకు వెళ్ళను అనంటే, వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళా, పట్టుకోవలసిన సమయంలో పట్టుకున్నా. ఇప్పుడు వాడు ఎదిగాడు, నా ప్రేమను రుచి చూశాడు, నా కార్యాలు అనుభవించాడు, నేను చెప్పే ఎన్నో మాటలు విన్నాడు, ఎన్నోసార్లు హృదయాన్ని నాకు అప్పగించుకున్నాడు. ఇన్ని చేసి, ఇన్ని తెలిసి కూడా లోక ఆకర్షణకి వెళ్ళిపోతుంటే నేను ఎందుకు వెళ్తాను? అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థం అవుతుంది. ఏంటి అని అంటే, ముందేమో దేవుడు నిన్ను వెదికి ఆయన నిన్ను పట్టుకున్నాడు. తర్వాతేమో ప్రతిరోజు ఆయన్ని నీవు వెతుక్కుని ఆయన్ని నీవు పట్టుకోవాలి. అది ఆత్మీయ జీవితం అంటే. దేవునికి స్తోత్రం. అస్తమానం నేను మురుగుంట్లో కాలెడతా ఉంటానయ్యా, నువ్వు వచ్చి కడుగయ్యా అంటే కడగడం. మొదటిసారి తెలియక దూకాం కాబట్టి ఆయన కడిగాడు. మనకు కడగడానికి ఆ బురదను ఆయన అంటించుకున్నాడు. ఇన్ని తెలిసినా, ఇన్ని పాటలు పాడినా, ఇన్ని వాక్యాలు విన్నా, ఇన్ని వాక్యాలు చెప్పినా, నేను బురదలో చెయ్యెడతా ఉంటానయ్యా, మురుగుంట్లో ఏలెడతా ఉంటానయ్యా, నువ్వు వచ్చి కడుగయ్యా అంటే ఇక ఆయనకి వేరే పని పాట ఏమి లేదా? ఆయన కాడికల్లా పడతా ఉంటానయ్యా, లేస్తా ఉంటానయ్యా, పడతా ఉంటానయ్యా, తప్పిపోతా ఉంటానయ్యా. ఆయన ఎవరో చెప్పారులే అయ్యగారు, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా పాట ఉందో తెలుసా మీకు? మెల్లగా నడుపు యేసయ్యా. ఎవడురా నువ్వు అన్నాడు జపనీయ శాస్త్రి గారు అనుకోండి. ఎంతకాలం నడపాలరా నిన్ను మెల్లమెల్లగా? ఎంతకాలం నువ్వు చిన్న గొర్రె పిల్లవే? రెండు కాస్త 5, 5 కాస్త 10, 10 కాస్త 15 వచ్చేస్తున్న అన్ని సంవత్సరాలు దేవునిలో సాగుతున్న వ్యక్తివి స్థితిలో ఉండి కూడా, అరే చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా అంటే, చిన్న గొర్రె పిల్ల ఎవరు? నువ్వా? ఉన్నతమైన ఉపదేశాలు వింటున్న నువ్వా? లోతైన దేవుని మాటలు వింటున్న నీవా? లోతుగా దేవుని వాక్యము చేత దర్శించబడుతున్న నీవా చిన్న గొర్రె పిల్లవి? ఎంతకాలానికి చిన్న గొర్రె పిల్లలాగానే ఉంటేనే కుమారులు ఇప్పుడు తయారయ్యేది, బాధ్యత కలిగిన వాళ్ళు ఇప్పుడు తయారయ్యేది. కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యత, దేవుని పని విషయంలో బాధ్యత మొయ్యవలసినటువంటి కుమారుడు లోక ఆకర్షణకు లోనై వెళ్ళిపోతుంటే వాడి వెనకాల నేను పరిగెత్తనంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం చెప్పండి.
అడే మారి ఇంకొకరిని మార్చాల్సినోడు, ఇంకొకరిని తన జీవితాన్ని బట్టి ప్రభావితం చేయాల్సినటువంటి వాడే లోకం వైపుకి వెళ్తుంటే, వాడే లోక సంబంధమైన దేనికో ఆకర్షించబడుతుంటే నేను ఎలా వెళ్తాను? కాబట్టి బిడ్డలారా, ఆత్మీయ జీవితం అనంటే మొదట దేవుడు మనల్ని వెదికాడు. ఓకే, ఆయన వెదికి ఆయన ప్రేమను మనకు రుచి చూపించిన తర్వాత ఇక మనం వెతుక్కోవాలి ఆయన్ని. ఆత్మీయ జీవితం అంటే ఇది. ఎంతకాలానికి ఇక ఆయనే వెతకాలి, ఆయనే దయ చూపాలి, ఆయనే కరుణించాలి, ఇక ఆయనే చేయాలి కాదు. ఆయన నిన్ను వెతకాల్సిన సమయంలో వెతికాడు, రక్షించాడు. నశించిపోయిన మన జీవితాలను ఆయన రక్షించుకున్నాడు, వెతికి రక్షించుకున్నాడు, తెచ్చి దేవుని సంఘంలో పెట్టాడు. పెట్టిన తర్వాత మనం ఏం చేయాలయ్యా అంటే ప్రతిరోజు ఆయన్ని మనం వెతకాలి. ఎక్కడుంటుంది అది? ఇర్మియా గ్రంథం అనుకుంటారండి, 29వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 29:13. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 14లో కూడా ఫస్ట్ లైన్ చదవమ్మా. నన్ను నేను మీకు కనపరుచుకొందును. అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మీరు నన్ను ఎవరు వెతకాలంట కదా? ఇప్పుడు వరకు మనకు తెలిసిన శాస్త్రం ఏంది? ఏ శాస్త్రం తెలుసు మనకి? చిన్న గొర్రె, నేను తప్పిపోతా ఉంటానయ్యా, నువ్వు నన్ను వెతుక్కో. మరి అది తండ్రి, ఆయన చిత్తం, అంతా తండ్రి చిత్తం. ఆయన మరి రక్షించుకుంటాడు, ముంచుతాడు, తేలుతాడు, ఉంచుతాడు, తీసుకుంటాడు. ఇక ఆ తండ్రి చిత్తం, ఆ తండ్రి సోదొద్దు మా. ఇక ఆయనే వెతుక్కోవాలి. నువ్వు మునుగుతా ఉండు దరిద్రాల్లో. ఆయన వచ్చి వెతుక్కుంటా కడుక్కుంటా కూర్చుంటాడు. సాయంత్రానికి గనక అంట్లు మోపుడేస్తారులే మా వాళ్ళు. మా దా అని చెప్పని అంటారు. ఆ రూమ్లోకి వెళ్ళి బోళ్ళు ఉన్నాయి, నేను వస్తున్నాలాగే నువ్వు అక్కడే ఉండంట దేవుడే, సరిపోద్ది గాలికప్పుడు. అలా సాయంత్రానికి మోపుడేస్తా ఉంటే ఆయనకు తోముకుంటా కూర్చోడు అంట్లు. ఇక ఆయన వెతుక్కుంటాడు. ఓకే, ఆయన వెతికేశాడు. ఆయన ఏంటో నీకు చెప్పేసుకున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆయన్ని వెతుక్కోవాలి. లేవగానే ప్రార్థన చేస్తున్నారా? లేవగానే ఆయన్ని వెతుక్కుంటున్నారా? లేవగానే యేసయ్యని వెతక్కపోతే, ప్రార్థనలో ఆయన పాదాలను సమీపించలేకపోతే, ఆ రోజు నీ జీవితంలో దేనిలో కూడా సక్సెస్ అవ్వలేవు అనే సంగతి నీకు తెలుసా? పెట్రోల్ లేకుండా బండి స్టార్ట్ చేస్తున్నట్లుంటుంది, పవర్ లేకుండా ఫ్యాన్ తిరగాలని స్విచ్ చేస్తున్నట్లుంటుంది. లేవగానే ఆయన్ని మనం వెతుక్కోవాలి. వేకువనే నేను నిన్ను వెదకేదనయ్యా, వేకువనే నిన్ను వెదికెదనయ్యా, విశ్వాసముతో సాగెదయేసయ్యా, విడువను నీ పాద సేవా, మరువను నీ ప్రేమ దేవా. వేకువనే లేస్తాను నాయనా, నీ పాదాల సన్నిధిని నేను నిన్ను వెతుక్కుంటాను. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను వెతికేశాడు ఆల్రెడీ. ఒక రూట్లో పెట్టాడు నిన్ను, ఒక మార్గంలో పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నారు? ఆ రూట్లో ఆయన్ని వెతుక్కోవాలి. కాసేపు ప్రశాంతంగా కూర్చొని, దేవా యేసయ్యా, రాత్రంతా కాపాడావుగా, ఇదిగో ఈ దినాన్ని ఇచ్చావుగా, నీకు స్తోత్రం అయ్యా. ఎంతోమంది రాత్రి కన్ను మూసిన వాళ్ళు ఉన్నారు, రాత్రి పడుకుని పొద్దున్నే లేవలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే నేను గొప్పదాన్నానా? వాళ్ళకంటే నేను గొప్పవాడినానా? నా కుటుంబానికి నాకు మరొక దినాన్ని ఇచ్చావేసయ్యా, నీ కృతజ్ఞతలయ్యా. చెప్తున్నారమ్మా? మౌ
ఏమి ఒక మొహాలు ఇంకొకరు చూస్తున్నారు? చెప్పాలి. ఉదయమే లేచి యేసయ్యని వెతుక్కోండి. వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉందండి తెలుసా? వెదకుడి దొరుకును. ఇక్కడ కూడా ఏముంది? మీరు ఆయన్ని వెతికితేనంట ఆయన్ని కనుగొంటారంట. అసలు ఆయన్ని కనుగొనే జీవితం ఎంత గొప్పది అనుకుంటున్నారు? అప్పుడు నీ అనుభవాన్ని మాట్లాడతావు, నీ అనుభవాన్ని పంచుకుంటావు. అదొక అద్భుతమైన ఘట్టం. ఆమేన్. నిన్ను వెతికి 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 కనుగొన్న యేసయ్యని నువ్వు వెతుకు. ప్రభా, నువ్వు నన్ను వెతకపోతే నేను ఎక్కడుండేదాన్నో ఎక్కడుండేవాడినో ప్రభా, నీకు స్తోత్రం నాయనా అని చెప్పి లేవగానే ఇంత బారు గ్లాసులో కాఫీ పోసుకుని మింగేయటం కాదు, గటా 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 లేవగానే కళ్ళద్దాలు పెట్టుకోకుండా కూడా తిక్కుంటున్నాడు. ఏంటంటే ఫోన్ అంట. అసలు నేను చెప్పిన సకల బైబిల్ రాసే కాలంలో ఇది లేదు కాబట్టి రాయలే, లేకపోతే దీని గురించి ఒక గ్రంథమే ఉండేది. సకల దరిద్రాలకి కారణం ఇది. సేవకులను కూడా పాడు చేస్తున్నది ఇదే. దీని విషయంలో దీనికి బాప్తీసం ఇవ్వాలి. మీకు బాప్తీసం రావాలంటే ముందు దీనికి ఇవ్వాలి. అసలు కదిలితే మెదిలితే మనం ఏదో పెద్ద సీఎం పిఎల్ లాగా అవన్నీ వచ్చినాయో మనకి. టకటక టకటక నిమిషానికి ఒకసారి మళ్ళీ ఆగితీడు గిలి. కొంతమందికి దగ్గర నాన్ స్టాప్. కదా, లేవగానే అబ్బా కనుగొన్నాను రా నేను నా బంగారాన్ని. దీన్ని దినం చేస్తుంది. దీంతో చాలా డేంజర్. ఇది దూరంగా ఉండండి. ఇదివరకే సినిమాలకి వెళ్ళాలి, సినిమా హాల్కి వెళ్ళాలి, ముసుగులు కట్టాలి. ఈ పాస్టర్ మళ్ళీ ఇటు నుంచి వస్తాడు, ఎందుకు వచ్చిందిరా బాబా? ఆయనకి అసలు 2 కళ్ళు కాదు 4 కళ్ళు ఉంటాయి, చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఎందుకు వచ్చింది? ఓ పాస్టర్ గారు అబ్బాయి కట్టాకి కుతిపోట్ల సినిమాల మీద కర్చీపు కట్టుకుని వెళ్ళిపోయాడు సినిమా హాల్కి. మనోడు వెళ్ళిపోయి కర్చీపు కట్టుకుని చిన్నగా చూస్తున్నాడు. ఈరోజు ఎడితిరిగి ఉపవాస ప్రార్థనగా మా నాన్న నన్ను పెద్దగా పట్టించుకోలే అనుకున్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు? మొత్తం టవల్ కట్టేసుకుని మొహం అంతా వచ్చేసాడు సినిమా హాల్కి. వచ్చేసి ఆడి పక్కనే కూర్చున్నాడు. కూర్చుని ఎరా డైలాగ్ బాగుంది కదా అంటే సూపర్ అని సార్ అంటున్నాడు మనోడు. ఇక ఇంటి దగ్గర ఉంటుంది ఇప్పుడు అని టవల్ తీయగానే ఆడి గుండె అయిపోయింది. పద ఇంటికి పద అని చెప్పి తీసుకెళ్ళి కుతి లాగేస్తూ ఉంటుంది. ఒక ఆవిడ అట్టకి పాపం గేటు దగ్గర పెట్టింది వాళ్ళ చిన్న అమ్మాయిని. ఇదిగో తిరిగి వాళ్ళు శుక్రవారం పాస్టర్ గారు మన ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేస్తాడు కాబట్టి గేటు దగ్గర ఉండి చూస్తా ఉండు, పాస్టర్ గారు వస్తున్నాడేమో అని పెట్టింది. గేటు దగ్గర పెట్టింది. ఈవిడ మాత్రం చూస్తుంది పెద్ద కళ్ళు వేసుకుని. ఏది కళ్ళు సరిగ్గా పని చేయట్లేదయ్యా, కొంచెం ప్రార్థన చెయ్యయ్యా అందంట. మళ్ళీ ఏమ్మా నీకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెందుకు నీకు ప్రార్థన కళ్ళు పని చేయడానికంటే అంటుందంట. సీరియల్ సరిగ్గా కనపడట్లేదయ్యా అంటుందంట. ఆ ప్రార్థన చేయించుకుని మరీ వచ్చి కూర్చొని చూస్తుంది పెద్దమ్మ. ఈలోపు ఆ పాస్టర్ గారు సైకిల్ ఒకటి వేసుకుని రానే వచ్చి స్టాండ్ వేసి ఆ గేటు తీస్తున్నాడు. గేటు తీస్తే అమ్మాయి ఉందా, అమ్మ ఉందా అని చెప్పి అడిగితే ఉంది అంకుల్ గారు, వందనాలు అంకుల్ గారు, లోపల ఉంది అని చెప్తుంది. ఇది బుడదే. ఏం చేస్తుందమ్మా అంటే టీవీ చూస్తుంది అంకుల్. టీవీ చూస్తుందా? ఇప్పుడు నేను రావాలా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా? పనిలో పని వచ్చావు కూర్చో అంటుందా ఏమిటి ఇప్పుడు నన్ను కూడా? ఇక ఈ మాటల సంభాషణ వినేసరికి వచ్చేసాడు అని చెప్పి ఈవిడికి అర్థమైపోయింది. లోపల ఆవిడికి గబా 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 ఆ టీవీ కట్టబోయి ముందడిపోయింది. అదేదో అడ్డొచ్చి చాప ముందడిపోయి డామ్ అని టీవీ మీద పడిపోయింది. ఆ టీవీ కింద పడి పగిలిపోయింది. ఇక ఆ కోపం ఈ కోపం ఆ పిల్లని రెక్కించుకుని లోపలికి ఈడ్చుకొచ్చి
ఏమండి, బట్టల బండకేసి ఉతికినట్టు ఉతికేస్తుందండి. ఎందుకు? టీవీ పగిలిపోయింది. పక్కన రూమ్లో తీసుకెళ్ళి బాధేస్తుంది. అయ్యగారు నువ్వు కూర్చో, ఇప్పుడే వస్తానని చెప్పి కుర్చీ వేసి పక్క రూమ్లోకి వెళ్ళి తీసుకెళ్ళి బాధేస్తుంటే ఏం చేయాలి ఇప్పుడు ఈయన? ఊరి నాయను, అటు నుంచి కొండలో సట్లు ఏమన్నా నా మీద కూడా. అక్కడక్కడ మధ్య మధ్యలో మాటలు వినపడుతున్నాయి అంట. నీకు చెప్పాగామే ఆయన వస్తే చూడమని చెప్పాగామే అని చెప్పి కొట్టేస్తుంటే అదే అంటుంది, నువ్వు చూడమని చెప్పావు, నేను చూస్తానే ఉన్నాను మమ్మీ అంటుందంట. ఆవిడ చాలా జ్ఞానవంతురాలు పిల్ల. నువ్వు చూడమనేగా చెప్పింది, నేను చూస్తానే ఉన్నా, ఆయన వచ్చినా సరే నేను చూస్తానే ఉన్నా, నువ్వు చెప్పమన్నావేంటి? నీది కాదే బుద్ధి తక్కువ, నాదే. నీది కాదే, నాదే. ఉదయం లేవగానే ఏమండి, కొంతమంది సెల్ ఫోన్లు అయితే, కొంతమంది టీవీలు. ఈ టీవీలకు పోయి నేను చెప్పనా, ప్రవీణ్ అన్న మొన్నే ఒక మాట చెప్పాడు, టీవీలు చూసే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారంట. డైరెక్ట్ టికెట్ సమస్య లేదు, లేకపోతే మీరు చూస్తే నాకెందుకు, మీరు చూస్తే నేను చెప్పా, మీరేమో నన్ను తిట్టుకోనా. అదే శుభ్రంగా బెటర్ అయితే మనమే పెట్టేద్దాం ఒక మంచి టీవీ వెనకాల, శుభ్రంగా సీరియల్, తర్వాత ఒక పాట. అప్పుడు ఇంకా సంఘం కూడా మంచి గ్రోత్ అవుతుందండి, ప్రజానికం కూడా. మొన్న చెప్పాడు దైవజనుడు, దేవుడు ఆయనకు ఒక పరలోక దర్శనాన్ని ఇచ్చాడంట. పరలోక దర్శనంలో నరకం తీసుకెళ్ళి చూపిస్తే, నరకంలో సంఘానికి వచ్చేవాళ్ళు కూడా టీవీలు చూసేవాళ్ళు నరకానికి పోయారంట. అంత చిన్న సంగతి ఏం కాదు. పరలోకం వెళ్ళిపోవటం అంటే మన కోసమే అక్కడ కట్టాడు అనుకునేరు. ఇష్టం ఉండాలి, కొన్ని వదులుకోవాలి. నేను వదులుకున్నా, దేవునికి ఇష్టం లేని వదులుకుంటూ ఉన్నా ఇవాళ కూడా. వదులుకోవాలి. అస్తమానం నేను చెప్పటమేగా, అంతకుమించి నేనేం చేస్తాను? ఒక మాట మీ దాకా తీసుకొస్తా, దాన్ని సీరియస్గా తీసుకుంటే మీకు బెటరు. దాన్ని సిల్లీగా తీసుకునే ఇదే ఉందిలే తీవా అన్నట్టుగా చెప్తాడు అనుకుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వేస్తున్నాడండి ఒక ఆయన కేక, తండ్రివైనా అబ్రహామా, ఈ మంటలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నీ దగ్గర లాజరు ఉన్నాడుగా, ఆడి చిటుకుని వేళ్లతో అయినా ఒక నీటి చుక్కన నా నాలుగు మీదకి పంపించి అంటున్నాడంట. ఇక ఇక్కడ అట్లాంటి ఆప్షన్స్ ఏ ఉండవు నాయన అన్నాడు అబ్రహాం గారు. నిజం చెప్పాలంటే మీ అందరికంటే ఎక్కువ పిచ్చి నాకు సినిమాలంటే. దేవుని మహాకృపను బట్టి సినిమా వాల్ పోస్టర్ అంటే కూడా నాకు అసహ్యం అండి. దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు సగం మారి సగం మారకుండా, సగం ఇచ్చి సగం రాకుండా ఎందుకు ఆ బతుకు? ఏమండి, ఆవిడ పాస్టర్ గారు వస్తున్నాడేమో చూడు కట్టేసేసాయి అని చెప్పని అంటుంది. అసలు దేవుడు ఉన్నాడుగా. ఏమండి, పాస్టర్ గారు వస్తే అప్పుడు వస్తాడేమో, దేవుడు ఎప్పుడు చూస్తున్నాడుగా. మన బండారం అంతా ఆయన బయట ఎడతాడుగా రేపు. ఇప్పుడు ఇవ్వాలా పాస్టర్ గారికి తెలితే ఏంట్రా నువ్వు చూస్తున్నావు అంటాడేమో. పాస్టర్ గారికి తెలితే రేపొద్దున ఆయన మొత్తం అందరి ముందు చూపించాడు అనుకో, అబ్బా ఎంత బాగా చూసావా, నువ్వు ఎంత గొప్ప, నీకు దండేసి దండం పెట్టాలన్నాడు అనుకో అంతమంది ముందు. అప్పుడు ఎక్కడెట్టుకుంటావు తలకాయ? ఏమండి, కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పొద్దున్నే లేచి ఎతకాల్సింది దీన్ని కాదు. పొద్దున్నే లేచి ఏమయ్యా అమ్మమ్మమ్మో టైం 9 అయిపోయిందా, సిచ్చేయి సిచ్చిగా జాగ్రత్త వచ్చేది కరెంట్ నీలోకి. దానిలో నుండి చెప్తున్నాను నేను, దేవుడు ఎందుకో బతికిస్తున్నాడు. కరెంట్ షాక్ కొట్టినట్టు, అమ్మో అయిపోయిందా టైం, అప్పుడే తొందరగా స్విచ్. నీ స్విచ్ ఆయన నొక్కాడానికి అక్కడ ఇక స్తోత్రమే. ఇక వచ్చి పెట్టాలి నేను పరదేశుల ప్రియుల కూటం. బ్రతికించుకున్నాడు ఆయన, ప్రాణం ఇచ్చాడు, రక్షించుకున్నాడు. అసలు ఒక్క విషయం మీరు ఆలోచించండి, నా రక్షణ వల్ల ఒక్కడికి ప్రయోజనం ఉందనేది ఆలోచించండి మీరు. అసలు 100 మాటలు అనవసరం. నా రక్షణను బట్టి ఒక్క వ్యక్తిని ప్రభు కోసం నేను ప్రభావితం చేశాను.
అరే ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం దేవుని దగ్గరికి రేపు? ఎట్లా నిలబడదాం ఆయన ముందు? ప్రభా, ఒక్క వ్యక్తిని నేను నీకోసం సంపాదించలేకపోయాను ప్రభా, ఒక్క వ్యక్తిని నీ సన్నిధికి నేను నడిపించలేకపోయాను ప్రభా అనే బాధ ఉందనుకో లోపల. ఆ బాధని దేవుడు చూసి ఏదో ఒక రోజు కృపనిస్తాడు. నన్ను బట్టి దేవునికి ఏదైనా ఒక్క ప్రయోజనం ఉందా? నా రక్షణ బట్టి ఆయన నన్ను వెతుక్కున్నందుకు, ఆయన నన్ను ప్రేమించినందుకు, రక్షించుకున్నందుకు ఒక్క వ్యక్తినైనా నేను దేవుని సన్నిధికి తీసుకురాగలిగానా అనే ఆలోచన లేకపోగా ఇంకా మనం ఎలా తప్పిపోతూ ఉంటాం చెప్పండి? ఇంకేదో ఆశిస్తా, ఏదో చేసుకుంటా, ఏదో చూసుకుంటా. మొన్న ఆయన పెట్టాడు పెద్ద ఆయన మీటింగు. పాపం సహకరించే వాళ్ళు ఎవరు లేరు. మన బిడ్డలు కొంతమంది నిలబడ్డారు. ఎవరు లేకపోయినా ఆ వయసులో అకుల్లా గారు తన భార్య ఇద్దరు నిలబడి ఇంటింటికి వెళ్ళి చెప్పారంట. పాపం వాళ్ళు నడవలేరు. నాకైతే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. నడవలేని పరిస్థితి. ఇంటింటికి వెళ్ళి, అయ్యా ఈ రాత్రి కూటం పెట్టుకున్నాం, వస్తారా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పి దరిదాపుకు 200 నుంచి 300 మందిని కూర్చోబెట్టారు అలా ఆ రాత్రి అక్కడ. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఆ రాత్రి అద్భుతమైన విషయాలు దేవుడు మాట్లాడాడు. అయ్యా ₹1 సమకూర్చాలని చెప్పి దేవుని పని విషయంలో నేను రోజు పనికి వెళ్ళిపోతున్నానయ్యా, ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా రోజు పనికి వెళ్ళి అలాగా ₹1 దేవుని పని కోసం కేటాయిస్తున్నానయ్యా అని చెప్తుంటే నిజంగా కన్నీళ్లతో నేను దేవుడిని స్తుతించాను. ప్రభా, వాళ్ళకి ఈ వయసులో ఏదన్నా ₹1 దాచుకుందాం, పరిస్థితి ఎలా వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు, పిల్లను చూసానో చూడకపోయానో ఏంటి మా పరిస్థితి అని చెప్పి ఆలోచించి ఏదన్నా ఉన్న ₹1 దాచుకోవాలి. కానీ అంత కష్టపడి దేవుని పని చేయాలని చెప్పి ఊరోళ్ళందరిని పిలుచుకుని వారికి భోజనాలు పెట్టి దేవుని పని చేయడానికి నిలబడ్డారండి బిడ్డలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈలోపు మళ్ళీ తల్లిగారికి షుగర్ వచ్చిందంట, షుగర్ అటాక్ అయిందంట. ఎందుకో కళ్ళు తిరిగిపోతుంది, ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి టెస్ట్ చేసుకుంటే, అయ్యగారు నాకు షుగర్ వచ్చేసింది అయ్యా అన్న. ఏది ఈ మీటింగ్? మరి ఎలాగమ్మా? వచ్చినా దేవుని పని నేనయ్యా, నాకు షుగర్ వచ్చినా నడుచుకుంటూ వెళ్ళి ఆవిడే ఇంటింటికి వెళ్ళి, రండమ్మా దేవుని సన్నిధికి, ఈరోజు పాస్టర్ గారు వస్తారు, దేవుని మాటలు అందిస్తారు, రండి అని చెప్పి పిలుచుకుని ఇంటింటికి వెళ్ళి, ఎందుకు అంత అవసరం? కలో గెంజో అంత కాసుకుని వాళ్ళు తిని ఏదన్నా ₹1 ఉంటే రేపు ఇటు పోయి ఇటు వచ్చాను అని చెప్పి ₹1 దాచుకోలేక, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు, ఈ మాటల్ని నా ఊరోళ్ళకు తెలియపరచాలని చెప్పి పాపం బిడ్డలు ఎంతో కష్టపడ్డారు. అయిన తర్వాత కొంతమంది నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి చెప్తారు కదా, అయ్యా ఈరోజు మీరు ఏ మాటలైతే మాట్లాడారో కరెక్ట్గా ఆ మాట నా జీవితంలోనే అలా ఉందయ్యా. కొన్ని సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నాను కానీ ఏమాత్రం వృద్ధి లేకుండా తినివేయబడిన పంట అనుభవం అని చెప్పి మీరు చెప్పారు కదా, అలాగే నా జీవితం ఉందని చెప్పి బిడ్డలు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి చెప్తూ ఉంటే అప్పుడు అర్థమైంది, ప్రభా వీళ్ళ ప్రయాస నువ్వు వ్యర్థంగా పోనిచ్చే దేవుడు కాదయ్యా. ఈ లోకంలో మనం ఎంతన్నా సంపాదించుకోవచ్చండి. మనం సచ్చాక ₹1 కూడా నీతో పాటు గోతులు వేయరు. పట్టకర్ర ఒకటి తీసుకొచ్చి కూర్చున్నాడంట భర్తే. ఎందుకు? చెవులు కంటే పోనీ అది వేరు, కాస్త కాస్ట్ ఉంటాయి ఏమనుకోవచ్చు. ముక్కుకి లోపల శీల ఇరుక్కుపోయింది రాట్ల. మా ఉంటే 1500 ఎంత ఉంటుంది దాని బతుకు. దాన్ని పట్టు కూర్చుంటున్నాడు. ముక్కును కోసేసి
దాన్ని పీకేసి మళ్ళీ ఎడుతున్నాడు, వెళ్ళిపోయావే అని. అది ప్రేమ అంటారు దాన్ని? దరిద్రం. అంతే, రేపొద్దున మనం సచ్చినా అంతే. మీకు తెలుసా, బతికున్నంత వరకే మురుపాటాలన్నీ, గోంగూరలో మాటలన్నీ. సచ్చాకేం ఉండదు. ఈ మధ్య దినా కార్యక్రమాల్లోనే పెట్టేసుకుంటున్నారంట ఎంగేజ్మెంట్లు. మరి ఎడి తిరిగి పోయింది కదమ్మా, మరి మా ఊడికి మరి ఏమైనా మీ అమ్మాయి అని చెప్పి సిగ్గుండాలిగా జీవితానికి. అంతే, చచ్చిన తర్వాత ఏముండదండి. ఒక్క రూపాయి కూడా వేయరు గోతులో, కనీసం ఒంటి కుంచుని కూడా ఉంచుకోరు. బతికితే దేవుని కోసం ఏదన్నా బతకాలండి. బతికితే దేవుని కోసం ఏదైనా చెయ్యాలి మనం, అంతే. ఏంటి కుమారుడు అంటే? ఎదిగినవాడు, దేవునికి అక్కర వచ్చినవాడు, దేవుని అవసరత ఏంటో చూసేవాడు, దేవుని కోసం నిలబడేవాడు. అరే, దేవుడు నాకు ఇన్ని కార్యాలు చేశాడు, నేను దేవుని కోసం ఒక్క పనన్నా చేయగలుగుతున్నానా అని ఆలోచించేవాడు కుమారుడు అంటే. ఎంతకాలానికి ఒకటే ఒకటి, వత్త ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, ఇదే మాదిరి సంధానా. అయ్యా ఇస్తావా, మొన్న దేవుడి దయలో బాగానే చేసేవనైనా స్తోత్రం, ఇది కూడా చూడు, ఇది కూడా చూడు, అది అడి తిరిగి అది చూడు, ఇడి తిరిగి ఇచ్చుడు, అదువు ఇదువు. ఇంతేగాని నేను నీ కోసం ఏదన్నా పనికొచ్చే పని ఒకటి చేయాలయ్యా, నేను చచ్చిన తర్వాత నీ దగ్గర నిలబడే పని ఏదైనా నేను చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మాటలు, ఈ విషయాలు ఒకసారి మన హృదయంలోనికి తీసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు ఆయన? అబ్బాయి, నేను నిన్ను వెతుక్కున్నాను రా, నేను నిన్ను తెచ్చుకున్నాను. ఇప్పుడు నీ పని ఏంటో తెలుసా? నువ్వు నన్ను వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ చిన్న కుమారుడు ఏం చేశాడు? ఆకర్షణను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇవాళ లోకము బాగా ఆకర్షణీయమైనది నాయన. పిల్లలారా, బిడ్డలారా, లోకంలో అనేక రకాల ఆకర్షణలు ఉన్నాయి. సైతానుడంట యేసు ప్రభువుకే చూపించాడంట. ఏంటిది? లోకరాజ్య మహిమలు. లోకరాజ్య మహిమలు అంటే ఆకర్షణలు అన్నమాట. మనల్ని ఆకర్షించుకునే ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. కుమారుడు అంటే ఎవరో తెలుసా? ఆకర్షణలకు లోనవనోడు. చాలామంది మనుషులకు ఆకర్షించబడిపోతున్నారు, అందానికి ఆకర్షించబడిపోతున్నారు, పేరుకి ఆకర్షించబడిపోతున్నారు, నానా రకాల ఆకర్షణలకు ఆకర్షించబడిపోతున్నారు. కుమారుడు అంటే ఆకర్షణను జయించినోడు. కనబడిన దానికల్లా ఆకర్షించబడేవాడు కాదు. పెద్ద కుమారుడు అంటాడు కదా, ఏమని? వాడు ఏం చేశాడో తెలుసా? నీ దగ్గర ఉన్న డబ్బును తీసుకెళ్ళి వేశ్యలతో 15:30 ఉంటుంది ఆ మాట. వాడు తీసుకెళ్ళి, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. చాలు. ఏం చేశాడు? ఆస్తిని తీసుకెళ్ళి వేశ్యలతో గడిపాడు. అంటే దేనికి ఆకర్షించబడిపోయాడు? ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు ఆకర్షించబడిపోయాడు. పాపం అనే ఆకర్షణకి ఆకర్షించబడిపోయాడు చిన్న కుమారుడు. కానీ కుమారుడు అనంటే ఆకర్షణలను, అంటే ఈ లోక సంబంధమైన ఆకర్షణలను జయించిన స్థితిలో కదా ఉండాల్సింది. వాటికి ఆకర్షించబడి వెళ్ళిపోతుంటే నేను నీ వెనకాల ఎక్కడ పడతాను రా అన్నాడు తండ్రి. మ్యాటర్ అది. గొర్రె వెళ్ళిందంటే అది వేరు. అది నువ్వు విన్నన్ని మాటలు వినలా, లోతైన విషయాలు దానికి తెలీదు. అప్పుడే జస్ట్ అలా నేను పట్టుకోవడానికి వెళ్ళాను, పట్టుకున్నాను, అది పోయింది కాబట్టి అది వేరు. నువ్వు ఇన్ని విషయాలని ఇంత నేర్చుకుని ఇంత కార్యాలు చూసి నువ్వు పోతావా? అది లోక ఆకర్షణలకు పోతావా? నువ్వు లోక ఆకర్షణలకు పోతే నేను వెనకాల పరిగెత్తుకుంటురానా? తెలియనోడు వెళ్ళాడంటే అందం వేరు. నీకు ఇంత తెలిసి వెళ్తావా? పో, నేను రాను, పో.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం వెతకాల్సినవి కొన్ని ఉన్నాయి. నెంబర్ 1, దేవుణ్ణి వెతకాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:11 చదవమా. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం వెతకాలంట మనం? ఆయన సన్నిధిని వెదకుడి. అది దేవుణ్ణి వెతకాలి. నెంబర్ 1. రెండోది ఆయన సన్నిధిని వెతకాలి. దేవుడు మనకిచ్చినటువంటి సన్నిధి, దేవుడు మనకిచ్చినటువంటి మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఒక పాటలు, ఆధ్యాత్మిక వాతావరణం, ప్రార్థన, వాక్యం, ఇలాంటి ఆత్మీయ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధిని వెతకటం అంటే ఎక్కడ ఉన్నటువంటి ఈ దేవుని సన్నిధి మన ఇంట్లో కూడా ఉండాలి, మన వ్యక్తిగతమైన అనుభవాల్లో కూడా ఉండాలి. దేవుని సన్నిధి ఉండాలి. ఒక పాట పాడినా ఒక సన్నిధి ఉండాలి, 4 మాటలు చెప్పినా దేవుని సన్నిధి ఉండాలి, ఒక ప్రార్థన చేసినా దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి ఏం చేస్తుంది అంటే మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. దేవుని సన్నిధి ఏం చేస్తుంది అంటే మనల్ని లోకానికి దూరం చేస్తుంది. దేవుని సన్నిధి ఏం చేస్తుంది అంటే మనల్ని పాపంలోనికి వెళ్లకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ సన్నిధిని వెతుక్కోవాలి. మనతో దేవుని సన్నిధి ఉందా లేదా, దేవుని సన్నిధి ఉందా లేదా, అపవిత్రమైన మాటలు మన నోట రాకుండా ఉండాలి అని అంటే దేవుని సన్నిధి మనతో ఉండాలి. దేవుని సన్నిధి ఎవరితో ఉంటుందో తెలుసా? ఎక్కువగా ప్రార్థన చేసేవారితో ఉంటుంది. కాబట్టి మన ప్రార్థనా బలిపీఠాన్ని మనం కట్టుకున్నప్పుడు నువ్వు 4 మాటలు మాట్లాడినా అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అది ప్రజలకి ఆహ్లాదకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి మార్గాల్లోనికి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చదవండి. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ ఒకటి కనపడుతుందంటే మనం ఏం వెతకాలంట? దేవుని రాజ్యమును నీతిని అనండి ఒకసారి. మనం వెతకాలి. మనం ఏం వెతకాలో ఆయన చెప్తున్నాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టవలసిన వారమై ఉన్నాం. మనందరం కలిసి దేవుని పనిలో మనం నిమగ్నం అవ్వాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయన రాజ్యము రావాలి అనేది మనం వెతకాలంట. మన కుటుంబంలోనికి దేవుని రాజ్యం, దేవుని నీతి రావాలి. మన ఏరియాలోనికి దేవుని నీతి, దేవుని రాజ్యము రావాలి. ఆయన సువార్త ప్రకటించబడాలి. ఆయనే దేవుడని తెలియపరచబడాలి. ఇంకా నశించిపోతున్న అనేక మంది బిడ్డలు దేవుని ఈ సువార్తలోనికి, సంఘంలోనికి, ఆయన రాజ్యంలో చేర్చబడాలి అనేటటువంటి హృదయం మనకు ఉండాలి. ఇలా ఉంటేనంట అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ? మీరు ఈ లోకంలో జీవించడానికి ఏదైతే కావాలో అవన్నీ దేవుడే అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఏదైతే వారికి కావాలని చెప్పి ఆశపడి దేవుని క్రమాన్ని, దేవుని విధానాన్ని వదిలిపెట్టి వేరే వాటి వైపు పరిగెత్తి ఏరికోరి శాపాన్ని తెచ్చుకున్నారు. అందులో ఒక ఆయన మనందరికి తెలిసిన వ్యక్తి గెహజీ. ఈ గెహజీ అనేటటువంటి ఈయన ఎలీషా తర్వాత మరలా ఎలీషా అంతటోడు అవ్వాల్సినోడు. ఏలియా తర్వాత ఏలియా అంతటోడయ్యాడు ఎలీషా, ప్రవక్త అండి. మరి ఎలీషా గారి నడిపింపులో ఉండేటటువంటి ఈ గెహజీ గారు ఎలీషా తర్వాత మరలా అంతటి దైవజనుడు అవ్వాల్సినోడు ఎటు పరిగెత్తాడో తెలుసా? డబ్బు వెనక పరిగెత్తాడు. డబ్బు వెనకాల పరిగెత్తి డబ్బు తెచ్చుకుని ఇంట్లో కూర్చుకుని మౌనంగా వచ్చి పాస్టర్ గారు ఎదురుగుండా చేతులు కట్టుకుని నిలబడ్డాడు, ఏమీ తెలియనట్టు. అప్పుడు పాస్టర్ గారు అంటాడు, ఎక్కడైతే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం,
అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గెహాజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? అది ఏమన్నాడు ఇక్కడ పాస్టర్ గారు, ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని చెప్పి అన్నాడు. అప్పుడు గెహాజీ అంటున్నాడు, నేనే అడిగిలేనయా, ఏడే ఉన్నానుగా అంటున్నాడు. ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నారు ఉండాలా ఆలోచన? పుసుక్కున అబద్ధం దైవజనులతో. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఆయన వెనకాల పరిగెత్తేటప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నాకు వచ్చిన డౌటు, నీ మనసు ఆయనతో వెళ్ళింది కదా, అసలు వెళ్ళకుండా ఆపేయచ్చుగా. అబ్బాయి గెహాజీ, మనం ఇట్లా చేయకూడదు నానా, మనం ఈ పని చేయకూడదు, మనం వెళ్ళి డబ్బుల కోసం పరుగులెత్తకూడదు, మంద సేవ, మంద అది ఇది అని చెప్పి కాస్త కౌన్సిలింగ్ ఇచ్చి నిలబెట్టొచ్చుగా. మరి అదే మనం ఇక్కడ చెప్పుకునేది. అలా చేయడు. నేను చెప్తే ఆగటం ఏందిరా నాయనా? ఇన్నాళ్ళు విన్నదేంటి? ఇన్నాళ్ళు నా శిష్యురకంలో నేర్చుకున్నది ఏంటిది? ఇన్నాళ్ళు నేను చెప్పగా నా దగ్గరుండి అవపోసన పట్టింది ఏంటిది? ఇన్ని వాక్యాలు విన్నదేంటిది? వినిన తర్వాత కూడా వాడు డబ్బు కోసం పరిగెత్తు, నేను ఆపుతానా? ఆపను. ఎందుకంటే ఆడు ఎదిగాడు. ఎదిగిన తర్వాత కూడా పరిగెత్తుంటే నేనెందుకు అడ్డుపడతాను? ఎదగకుండా ఏదో ఒక పని చేశాడు అని అంటే కొన్ని దాన్ని బుజ్జగించవచ్చు, హెచ్చరించవచ్చు, బుద్ధి చెప్పొచ్చు. అన్నీ తెలిసినోడు చేస్తే ఎట్లాగా? ఎన్నో మాటలు వింటున్నవాడు చేస్తే ఎట్లాగా? నేను చెప్పను. ఏదైతే అతని దగ్గర నుంచి నువ్వు తెచ్చుకున్నావో అది మాత్రమే కాదు, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. చూసారా, అసలు ఆయనకు వదిలిపోయిందంట కుష్టు రోగం. ఇప్పుడు అది ఎవరికి పడద్ది? ఈడితోనే పోలా, నీ సంతానం అంతటికి కూడా పడద్దా కుష్టు అని చెప్పాడు దైవజనుడు. అప్పుడు ఆ గడియలోనే వాడు కుష్టి రోగి అయి అక్కడి నుండి పోయాడంట. దేవునికి స్తోత్రం. ఏమండి, దేన్ని వెతుక్కుంటూ వెళ్ళాడంటే డబ్బును వెతుక్కుంటూ వెళ్ళాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, ఏమన్నా తెలుసా? దేమా అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు లోకాన్ని స్నేహించి లోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అని. మనం వెతకాల్సింది ఏంటిది అని అంటే ఆకర్షణల్ని కాదు, డబ్బుని కాదు, లోకాన్ని కాదు. ఎందుకనంటే వీటన్నిటికి అతీతంగా మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మనం వెతకాల్సింది ఏంటిది అని అంటే నెంబర్ 1 దేవుణ్ణి, నెంబర్ 2 గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిని, నెంబర్ 3 దేవుని నీతిని, రాజ్యాన్ని. అప్పుడు అవన్నీ నీకు కావాల్సింది. నీవు పరిగెత్తి తెచ్చుకునేది ఒక రీతి అయితే, ఆయన నీకు కావాల్సింది సమకూర్చి నీ ముందటికి తీసుకురావటం అసలు అది అద్భుతం. నిజమండి. ఈ అనుభవం ఉంది దేవుని దగ్గర. ఉంది కాబట్టి అబ్రహాము గారు ఆస్తిపరుడయ్యాడు. ఆయన దానికోసం పరిగెత్తి తెచ్చుకున్నది కాదు, అది దేవుడిచ్చింది. ఆమేన్. దేవుడు నీకు ఇస్తాడు, కానీ నీవు మాత్రం వెతకాల్సింది దేవుణ్ణి. ఆమేన్. మనం మాత్రం వెతకాల్సింది దేవుని సన్నిధిని. ప్రభా, ఏందో ఈరోజు నీ సన్నిధి నాకు స్పృహించలేకపోతున్నాను, నేను నన్ను తాకలేకపోతుందయ్యా, నీ సన్నిధిలోనికి నేను వెళ్ళలేకపోతున్నానయ్యా, ఆ అనుభూతి నేను చెందలేకపోతున్నా, నాలో ఏమైనా పాపం ఉందా, నాలో నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉందా, తీసివేయ్యా, మీ సన్నిధి నువ్వయ్యా అని చెప్పి ఎప్పుడూ దేవుని సన్నిధిని వెతుక్కునేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా.
దేవుని రాజ్యం అని అంటే స్వార్థ పని. ఈ పనిలో ఖచ్చితంగా మన చెయ్యి ఉండాలి. మనం ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మనతో కూడా వచ్చేది ఉండేది అదే. ఆమేన్. అందుకే మీలో ఎవ్వరూ కూడా అప్పుడే చచ్చిపోవాలని నేను కోరుకోవట్లా. నిజానికి ఈ లోకం వేస్ట్, ఆడకపోవటమే కరెక్ట్. కానీ అప్పుడే వెళ్ళకూడదు మనం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేదేం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ ప్రతిఫలాలే, మనం చేసిన దానికి ప్రతిఫలమే. మరి అక్కడికి వెళ్ళాక ప్రతిఫలం రావాలంటే ఇక్కడ ఏదన్నా చేయాలిగా, ఇక్కడ ఏదన్నా దేవుని కోసం చేయాలిగా. కాబట్టి ఆయన రాజ్యం కట్టడానికి మన వంతు మనం నిలబడదాం. ఆమేన్ అంటలేదేంటి? నిలబడదాం. ప్రార్థించే బిడ్డలు ప్రార్థించాలి, దేవుని కొరకు నిలబడే బిడ్డలు నిలబడాలి. మనంతా కూడా కలిసి మనకు దేవుడిచ్చిన ఈ దినాల్లోనే దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఒక అడుగు మనం ముందుకి వేయాలి. ఆ పని చేస్తేనంట మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలకి నేను ముగిస్తున్నాను. క్రైస్తవ జీవితం అంటే ముందు దేవుడు మనల్ని వెతికాడు, ఇక ఎల్లప్పుడూ ఆయనే మనల్ని వెతుక్కుంటూ ఉండడు. ఆయన వెతికి సంఘంలో మనల్ని చేర్చాడు. ఇక అక్కడి నుండి మన పని ఏందయ్య అంటే ఆయన్ని వెతకాలి. రోజు రేయి మొదటి జామును నేను లేచి నా దేవుణ్ణి వెతుకుతున్నాను అని చెప్పి దావీదు గారు ఎన్నో కీర్తనల్లో రాశాడు. మెలకు వచ్చింది కాబట్టి ప్రార్థన చేయటం వేరు, ప్రార్థన చేయడానికి ఉదయాన్న లేవటం వేరు, లేచాం కదా అని ప్రార్థన చేయటం వేరు. అసలు దేవునితో నేను ప్రత్యేకించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలని టైం పెట్టుకుని లేచి ప్రార్థన చేయటం వేరు. ఆమేన్. దేవుణ్ణే వెతకండి. ఈ లోకంలో ఏది వెతకడానికి అలవాటు పడినా దాన్ని మానేసుకోండి. యేసయ్యని వెతకండి. ఆయనే మనకు ఒక అద్భుతం. ప్రతిదినం ఆయన మనకు ఒక అద్భుతాన్ని చేసి పెట్టగలిగిన సమర్థుడు. ఆయనకు దూరాన బ్రతకొద్దు. దయచేసి ఈ లోక సంబంధమైన వాటిని వెతకొద్దు. మనం యేసయ్యని వెతుకుదాం. రెండవదిగా ఆయన సన్నిధిని వెతుకుదాం. మూడవదిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకుదాం. అప్పుడు అవన్నీ ఆర్థికంగా కావాలా, ఆరోగ్యపరంగా కావాలా, మానసికంగా ఏమన్నా నువ్వు కోల్పోయినవి నీకు కావాలా, అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడంట. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.